సార్, ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ద్వారా బెంగాల్లో కావాలనే ఓట్లను తొలగించారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో వాస్తవం ఎంత? మౌనిక గారు, గత 22 సంవత్సరాల క్రితం అంటే 2004లో అప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టారు. అంటే ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం అప్పుడు చేపట్టారు. దరిదాపు మళ్ళా ఇప్పుడు అదే కార్యక్రమాన్ని బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు మొదటి దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడితే తర్వాత రెండో దశలో బెంగాల్తో పాటు మరొక దరిదాపు 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని ప్రారంభించారు. తర్వాత ఈ ఏప్రిల్ నుండి మిగతా రాష్ట్రాల్లో అంటే 3వ దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ భారతదేశంలో ప్రారంభమవుతుంది. దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైనప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అక్కడ కూడా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీకి సంబంధించినటువంటి ఓట్లను తొలగిస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు, తర్వాత ఒక వర్గం ఓట్లను తొలగిస్తున్నారు అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. కోర్టులకు వెళ్ళటం జరిగింది. కోర్టులు కూడా సర్ ప్రక్రియను ఆపటానికి ఇష్టపడలేదు, సర్ ప్రక్రియ కొనసాగించాల్సిందే అనేటటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భం. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు బెంగాల్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 2 దశల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇవే రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. బెంగాల్లో కూడా దరిదాపు ప్రాథమిక రిపోర్ట్ ఏంటంటే 91 లక్షల ఓటర్లను తొలగించారు అనేటటువంటి ఆరోపణలు. దీంతో మమతా బెనర్జీ స్వయంగా అడ్వకేట్ గా సుప్రీంకోర్టుకు వెళ్లి వాదించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఈ 91 లక్షల్లో తొలగించినటువంటి ఓటర్లలో ఇక్కడ ముఖ్యంగా టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఒక వర్గం ఓట్లను, తర్వాత ప్రతిపక్ష అధికార పక్షం అక్కడ టీఎంసీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓట్లను తొలగిస్తున్నారనేటటువంటి ఆరోపణ ఇక్కడ కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని జ్యుడిషియల్ అధికారులను కూడా నియమించారు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో పర్యవేక్షణ చేయడానికి ఓట్ల తొలగింపు జరుగుతున్నటువంటి క్రమంలో జ్యుడిషియల్ అధికారుల సమక్షంలో జరగాలనేటటువంటి ఒక తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వటంతో కొంత అక్కడ సద్దుమణిగిందనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఈ 91 లక్షల ఓట్లలో చనిపోయినటువంటి వాళ్ళే దరిదాపు 34 లక్షల ఓట్లు ఉన్నట్టుగా తేలిపోయింది. మిగతా 60 లక్షల ఓట్లకు సంబంధించి దరిదాపు 60 లక్షల ఓట్లు కదా మనకి అక్కడ న్యాయ పరిశీలనలో పెట్టారు. 60 లక్షల ఓట్లను, ఈ న్యాయ పరిశీలనలో పెట్టినటువంటి 60 లక్షల ఓట్లలో 32 లక్షల ఓట్లను తుది జాబితాలో మళ్ళీ చేర్చారు. 27 లక్షల ఓట్లను తొలగించారు. ఈ తొలగించినటువంటి మొత్తం ఓట్లు బెంగాల్కి వచ్చేసరకు తుది జాబితాలో నుంచి తొలగించినటువంటి ఓట్లు 27 లక్షల ఓట్లుగా ఉన్నాయి. అయితే ఈ 27 లక్షల ఓట్లు ఎక్కడ తొలగించారు అనేది మళ్ళా వివాదాస్పదం అవుతుంది. ఎవరు ఓట్లు తొలగించారు అనేది కూడా వివాదాస్పదం అవుతుంది. ఇటీవల మీరు చూశారు, మాల్డా లాంటి ప్రాంతంలో ఎంత పెద్ద అల్లర్లు జరిగాయి. అంటే అర్హులైనటువంటి ఓటర్లను తొలగిస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఓట్లు తొలగించడానికి వెళ్ళినటువంటి ఎన్నికల అధికారులను, తర్వాత జ్యుడిషియల్ అధికారులను, 7 జ్యుడిషియల్ అధికారులను 9 గంటలు ప్రజలు అక్కడ నిర్బంధం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. అయితే ఇప్పుడు కూడా మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి అంటే ఈ పెద్ద ఎత్తున తొలగించినటువంటి ఓట్లలో టీఎంసీకి సంబంధించినటువంటి ఓట్లు, తర్వాత కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించారనేటటువంటి ఆరోపణ చేస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి మైనార్టీల ఓట్లను తొలగించారని, తర్వాత మతువాల ఓట్లను తొలగించారని, రాజ్ బన్షీల ఓట్లను తొలగించారనేటటువంటి ఒక ఆరోపణతో పాటు తర్వాత ఎక్కడెక్కడైతే టీఎంసీ విపక్షాలు బలంగా ఉన్నాయో అక్కడ తొలగించారని చెప్తున్నారు. ఉదాహరణకు మనకి ముర్షిదాబాద్కి వచ్చేసరకు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతము, అక్కడ దరిదాపు తొలగించినటువంటి ఓట్లు 4.5 లక్షల ఓట్లు ఉన్నాయి. 4.55 లక్షల ఓట్లను ఒక ముర్షిదాబాద్ ప్రాంతంలో తొలగించినటువంటిది. ఇది సహజంగా తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఏరియా, తర్వాత ముస్లిం మైనార్టీలు ఉండేటటువంటి ఏరియా. తర్వాత వచ్చేసరికి ఉత్తర 24 పరగణ జిల్లాలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా 3.25 లక్షల ఓట్లను, ఇక్కడ కూడా మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు, తర్వాత టీఎంసీ బలంగా ఉంది, ఇక్కడ ఓట్లను తొలగించారు. తర్వాత మాల్డా, ఇటీవల అల్లర్లు జరిగాయని చెప్పాను కదా, మాల్డాలో కూడా దరిదాపు 2.39 లక్షల ఓట్లను తొలగించారు. ఇక్కడ మాల్డాలో మీకు మైనార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా ఇక్కడ బలం ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ
బెంగాల్ రాష్ట్రంలో ఒకే ఒక్క లోక్సభ స్థానం గెలిస్తే కాంగ్రెస్ పార్టీ దక్షిణ మాల్డాలో గెలిచింది. కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ ఓట్లు తొలగించారని. తర్వాత దక్షిణ 24 పరగణ జిల్లాలో 2.23 లక్షల ఓట్లు తొలగించారు. తర్వాత నాడియా జిల్లాలో కూడా 3 లక్షల ఓట్లు, దరిదాపు 2.98 లక్షల ఓట్లను తొలగించారు అనేటటువంటి ఒక ఆరోపణ. అంటే మనకి స్పష్టంగా ఈ తొలగించినటువంటి ఓట్లలో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అంటే, మాకు సంబంధించినటువంటి ఓట్లు, మేము బలంగా ఉన్నటువంటి ఏరియాల ఓట్లు, తర్వాత కొన్ని పర్టికులర్ సెక్షన్కి సంబంధించినటువంటి ఓట్లను తొలగించారు అనేటటువంటి ఒక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో, అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సర్కి సుప్రీంకోర్టు కూడా అడ్డుపడొద్దని చెప్తుంది. ఎందుకు అనంటే, ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా, దరిదాపు 24 సంవత్సరాలుగా దేశంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయకుండా ఎన్నికలకు వెళుతున్నామంటే దాంట్లో ఏం పారదర్శకత ఉంటుంది? కాబట్టి సర్ ప్రక్రియ కొనసాగాల్సిందే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగాల్సిందే. కానీ అభ్యంతరాలు ఎక్కడ వస్తున్నాయంటే, ఇంకొక 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రంలో ఇంకా సర్ ప్రక్రియ ద్వారా ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారంటే ఏమనుకోవాలా? కాబట్టి ఇదంతా ఎన్నికలు జరగటానికి ముందే చేసి ఉంటే బాగుండేది అనేటటువంటి ఒక అభిప్రాయం. అయితే తర్వాత ఎక్కడో ఎన్నికల కమిషన్ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి ఆరోపణలకు బలం చేకూర్చేటటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు ఏంటంటే, మరి ముఖ్యంగా బెంగాల్ లాంటి రాష్ట్రానికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో కూడా 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించినటువంటి సందర్భంలో అక్కడ కూడా స్టాలిన్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. స్టాలిన్ ప్రభుత్వం అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ మనం బెంగాల్కి వచ్చేసరికి మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా, ఇరికాటంలో పెట్టేటట్టుగా ఉండటంతో ఈ సర్ ప్రక్రియ కూడా, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కూడా వివాదాస్పదంగా మారిపోయింది. మీరు చూడండి, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాంగలోనే బెంగాల్లో సిఎస్ని మార్చారు, డీజీపీని మార్చారు, కలకత్తా సిపిని మార్చారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మార్చారు. 4 కీలకమైనటువంటి ఆఫీసర్లను ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ మార్చేసింది. సహజంగా ఎప్పుడైనా అధికారులను మార్చడం అంటే, ఆరోపణలు వస్తున్నప్పుడు, వాళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తారనుకున్నప్పుడు, అక్కడ ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే తొలగించాలి. కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటం, ఈ 4 కీలకమైనటువంటి ఆఫీసర్లను ఎన్నికల కమిషన్ తొలగించటం, మరి ముఖ్యంగా అక్కడ భారతీయ జనతా పార్టీ బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా ఉండటంతో ఇవన్నీ ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ట్రాన్స్పరెన్సీగా జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ వివాదాస్పదంగా మారిపోయింది అనేటటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్, స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి ఎన్నికల కమిషను పార్టీలకు అనుకూలంగా కాకుండా నిజంగా ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా మనకి 3వ దశ ప్రారంభమవుతుంది ఏప్రిల్ నుంచి. దాంట్లో తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ సర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అనుకుంటున్నటువంటి సందర్భంలోనే ఎన్నికల కమిషన్ ఒక మ్యాపింగ్ చేసింది ముందే. ఆ మ్యాపింగ్ చేస్తున్నటువంటి క్రమంలో దరిదాపు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఓట్లు తొలగించడానికి అవకాశం ఉంది అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఈ 50 లక్షల్లో ఒక్క హైదరాబాద్, సెంట్రల్ తెలంగాణలోని 20 లక్షల ఓట్లు తొలగించారు. ఇది కూడా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు హైదరాబాదు, పాత బస్తీ, తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడే ఎక్కువ ఓట్లను తొలగించేటటువంటి క్రమంలో ఖచ్చితంగా తెలంగాణలో జరగబోయేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా వివాదాస్పదంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక సెంట్రల్ తెలంగాణ కాకుండా మిగతా మొత్తం తెలంగాణలో 30 లక్షల ఓట్లు తొలగిస్తారనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి బెంగాల్ లాంటి ఒక సెన్సిటివ్ ప్లేస్లలో, బెంగాల్ లాంటి ఒక కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఈ సర్ ప్రక్రియను చేపట్టినప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. అయితే అక్కడ తొలగించినటువంటి ఓట్లు స్పష్టంగా మనకి 27 లక్షల ఓట్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు అని అంటే, దాంట్లో మెజారిటీ ఓట్లు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఏరియాల్లో తొలగించడం అనుమానాలను బలపరుస్తుంది. అదేవిధంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నటువంటి అంశంగానే మనకి కనపడుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఓటర్ల ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఏ రాష్ట్రంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినా, మీరు బీహార్లో జరిగినా, లేకపోతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగినా, మనకు వస్తున్నటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారంగా మనం చూస్తున్నటువంటి లిస్టు చూస్తే
ఎక్కువగా దీంట్లో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లే ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బీహార్లో అదే జరిగింది. మీకు వెస్ట్ బెంగాల్లో కూడా, బీహార్లో కూడా దరిదాపు 27 నుంచి 28 లక్షల ఓటర్లు చనిపోయిన వాళ్ళే ఉన్నారు. అక్కడ 56 లక్షల ఓట్లు తొలగిస్తే, మీకు బెంగాల్లో కూడా తొలగించారు, ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం తొలగించారన్న 91 లక్షల్లో కూడా 34 లక్షలు చనిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే మేజర్గా చనిపోయినటువంటి ఓటర్లే ఉన్నటువంటి సందర్భం. కానీ తొలగించినటువంటి ఓట్లలో ఆరోపణలకు తావిచ్చే విధంగా ఉన్నది కాబట్టి భవిష్యత్తులో జరగబోయేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను, రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో జరిగేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్లలో ఇలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైనే ఉందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏది ఏమైనా బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ సర్ ప్రక్రియ చాలా వివాదాస్పదంగా మారింది. ఆ వివాదాస్పదంగా మారటానికి ఎన్నికల కమిషన్ వ్యవహరించినటువంటి తీరు ఒక కారణమైతే, అక్కడ మొదటి నుంచి ఇది వివాదాస్పదంగా మారిపోయింది. అక్కడ బిఎల్ఓలు కూడా ఎన్నిక ఈ తొందరగా చేయాలనేది, అంటే అక్కడ హరీబరిగా చేశారండి. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా కొంత టైం ఇచ్చి చేయకుండా ఎన్నికలకు ముందు చేపట్టడము, లేకపోతే తొందరగా చేపట్టేటటువంటి క్రమంలో అక్కడ బిఎల్ఓలు కూడా అనాసక్తి ప్రదర్శించడంతో ఇలాంటి వివాదాలు తలెత్తాయి. భవిష్యత్తులో ఇట్లాంటి వివాదాలు తలెత్తకుండా మిగతా రాష్ట్రాల్లో పారదర్శకంగా ఈ ఓటర్ల లిస్టు ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో జరిగినటువంటిది, ఇటు బెంగాల్లో రేపు జరగబోతున్న ఎన్నికలు కానీ, అటు బీహార్లో జరిగినటువంటి కానీ పూర్తిగా ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషన్ ని బాధ్యులుగా చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటర్ల లిస్టు ప్రక్షాళన జరిగింది. కొన్ని టార్గెటెడ్ గ్రూప్స్ ఓట్లు తొలగించారనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా కనపడ్డాయి. బట్ వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ పైనే ఉందనే విషయాన్ని గమనించాలి మనం.